ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మంత్రి ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? ఆ ఎమ్మెల్యే ఇలాకాలో మంత్రి పెత్తనం చెలాయిస్తున్నారా? గతంలో ఆ మంత్రికి పాత నియోజకవర్గం కావడంతో తన అనుచరులను రెచ్చగొడుతున్నారా? అటు మంత్రి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఆ ఎమ్మెల్యే కూడా ప్రయత్నిస్తున్నారా? తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించిన మంత్రి అనుచరులను తన వైపు తిప్పుకుంటున్నారా? తన మార్క్ రాజకీయంతో మంత్రి దంపతులకు చుక్కలు చూపిస్తున్న ఆ లీడర్ ఎవరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. మంత్రి కొండా సురేఖ పాత నియోజకవర్గం పరకాలలో జెండా పాతిన రేవూరి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తన పాత నియోజకవర్గాన్ని దూరం చేసుకోలేని మంత్రి కొండా సురేఖ అక్కడ తన అనుచరగణంతో రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్గా పావులు కదుపుతున్నారు. అయితే పరకాలలో మంత్రి కొండా సురేఖ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రయత్నిస్తుండడంతో పరకాల పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పరకాలకు తీసుకువచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు మంత్రి కొండా సురేఖ అనుచరులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో కొండా సురేఖ ఎమ్మెల్యేపై నిప్పులు చెరుగుతున్నట్టు సమాచారం. ఇక మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్దరు 1999లో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇద్దరూ కూడా వేరువేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. అప్పట్లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి సాయంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రేవూరి ప్రకాష్ రెడ్డి నరసంపేట నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి ఇద్దరు నేతలు తమ మార్కు రాజకీయాలతో దూసుకు వెళుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పరకాలను వదిలేసిన కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు నరసంపేట నుంచి పరకాలకు బదిలీ అయిన రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. అయితే తన పూర్వ నియోజకవర్గంపై పట్టు నిలుపుకునేందుకు కొండా సురేఖ ప్రయత్నిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అక్కడ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పట్టు సాధించడాన్ని మంత్రి కొండా సురేఖ ఏమాత్రం జీర్ణించుకోలేక తన అనుచరులను రెచ్చగొడుతుండడంతో పరకాల పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఇటీవల పరకాల నియోజకవర్గం గీసుకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడే వివాదం రాజుకుంది. జిల్లా మంత్రి ఉండగా ప్రత్యేకంగా పరకాలకు డిప్యూటీ సీఎంను తీసుకురావడాన్ని కొండా సురేఖ వర్గం వ్యతిరేకిస్తోంది. అంతేకాదు పరకాల మంత్రి కొండా సురేఖ అడ్డ, అలాంటి చోటుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ఏంటని కొండా సురేఖ వర్గం ప్రశ్నిస్తోందట. అయితే పరకాలలో మంత్రి కొండా సురేఖ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పరకాలకు తీసుకువచ్చారని కొండా వర్గం ఆరోపిస్తోందట. అంతేకాకుండా పరకాలలో కొండా సురేఖ అనుచరగణాన్ని రేవూరి వర్గం తమ వైపు తిప్పుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలను రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గం ఖండిస్తోందట. డిప్యూటీ సీఎంను నియోజకవర్గానికి ఆహ్వానించడం ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్నారట. ఈ విషయాన్ని వదిలేసి భట్టి విక్రమార్క పర్యటనను తప్పుబడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. మొత్తంగా పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని రేవూరి వర్గం చెబుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జరిపించిన సర్వేలోనూ పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. మొత్తంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో ఇద్దరు నేతల మధ్య అగ్గిరాజేసినట్టు తెలుస్తోంది.